హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఆర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీలోకి ఎంటర్ అవుతున్నారో అటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఎప్పటికైనా ఒక మంచి సాఫ్ట్వేర్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి ఉంటుంది కదా. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అటువంటి ఎయిమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక గిఫ్ట్ అనమాట. ఓకే, నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వెళ్తే మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు అన్నది చెప్తానండి. ఓకే, ఈ గైడ్ కనుక ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే చాలా మంచి కెరియర్ అనేది మీరు చూస్తారు. ఓకే, ముందే చెప్తున్నాను, వీడియో చెప్పినంత ఈజీ కాదు చేయడం అనేది, అర్థమవుతుందా? ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక కన్సిస్టెన్సీ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే ఎస్ వెరీ ఈజీ, లేకపోతే మాత్రం చెప్పినంత ఈజీ అయితే అస్సలు కాదనమాట. ఓకేనా, రైట్. అలాగే ఎవరైతే చాలామంది మిగతా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ముందు నుండి సాఫ్ట్వేర్ జాబ్ అని ఎయిమ్ ఉండదు. ఓకే, ఇలా వెళ్ళని తర్వాత నాకు ఏంటి ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్తాను అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా మీరు ఇంకా ఏమేమి లేదు కాబట్టి ఈ పాత్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఇంట్రెస్ట్ వస్తే మేబీ ఇది మీకు చాలా మంచి కెరియర్ని క్రియేట్ చేసి పెడుతుందన్నమాట. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక మనము డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్తే ఫస్ట్ ఇయర్లో మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అన్నది చెప్తాను. ఓకే, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇయర్ అన్నది ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే మీకు ఎవ్వరు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వరు, అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్లో మీకు అది గోల్డెన్ పీరియడ్ అనమాట. దేనికో తెలుసా? మీరు స్ట్రాంగ్ బేసిక్స్ని బిల్డ్ చేసుకోవడానికి. ఓకేనా, అర్థమవుతుందా? స్ట్రాంగ్ బేసిక్స్ని బిల్డ్ చేసుకోండి ఈ పీరియడ్లో. ఓకే, ఇక్కడ నుండి మీరు ఏమీ త్యాగాలు చేయక్కర్లేదు, ఏ సినిమాలు మానేయక్కర్లేదు, అలాగే మీ ఏవైతే గేమ్స్ ఉంటాయో వేటిని కూడా మీరు మానేయక్కర్లేదు, అన్నీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కన్సిస్టెంట్గా మీ కెరియర్ కోసం ఒక 2 hours ప్రతిరోజు విడిచిపెట్టండి. ఓకే, మీ రెగ్యులర్ స్టడీస్ కాకుండా ప్రతిరోజు 2 hours మీరు దీనికోసం విడిచిపెట్టండి. ఫ్రూట్ఫుల్ లైఫ్ చూస్తారు ఖచ్చితంగా. ఓకే, రైట్. అదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఫస్ట్ ఇయర్ అన్నది మీరు ఏం చేస్తారంటే బిగిన్ ఎర్లీ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అని చెప్పి చెప్తాను నేను. అంటే ఏంటంటే స్టార్టింగ్ నుండే మొదలు పెట్టండి. మొదలు పెడితే మీకు ఏదైతే టార్గెట్ ఉందో ఆడుతూ పాడుతూ హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు, అనుకున్న దానికంటే బెస్ట్ పొజిషన్కే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అందుకే బిగిన్ ఎర్లీ అంటున్నాను అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా మనం అనుకున్నది కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, దాని ప్రకారం కొంచెం ప్లాన్ మార్చుకుంటూ మొత్తానికి మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, మరి స్ట్రాంగ్ బేసిక్స్ బిల్డ్ చేసుకునే క్రమంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అందులో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఓకే, థియరిటికల్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోదు, ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ వెరీ క్లియర్గా మనం నేర్చుకోవలసి ఉంటుంది. దాని మీద ఎటువంటి ప్రాబ్లం ఇచ్చి మనకి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమన్నా మనం మన ఓన్గా చేసే విధంగా నేర్చుకోవాలి. ఓకే, రైట్. మరి అలా స్టార్టింగ్ లెవెల్లో మనం ఈజీగా నేర్చుకోదగ్గ లాంగ్వేజెస్ ఏముంటాయి సార్ అంటే ఏవైతే ఫస్ట్ 2 ఉన్నాయో ఇక్కడ, ఏవైతే సి కానీ పైథాన్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ అండి. ఓకే, ఈ 2 కూడా బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్. స్టార్టింగ్లో ఎవరైనా చాలా ఈజీగా నేర్చుకోదగ్గ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, సార్ ఈ రెండిట్లో ఏది నేర్చుకోవాలి సార్ అంటే మీకు టైం ఉంటే 2 కూడా నేర్చుకోండి. ఎందుకంటే సి అన్నది దాన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం మనం. ఓకే, జావా అన్నది, అలాగే పైథాన్ అన్నది ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, కాబట్టి ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ 2 కూడా నేర్చుకుంటే వాటిలో డిఫరెన్సెస్ కూడా క్లియర్గా మనం ఫ్యూచర్లో ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఓకే, ఒక సి ప్రోగ్రామింగ్ అలాగే పైథాన్ 2 కూడా
మీరు నేర్చుకోండి. ఎలాగూ మీరు కరికులంలో భాగంగా ఫస్ట్ మీకు సి ప్రోగ్రామింగ్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే మీకు కూడా ప్లస్ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో అలాగే ఫస్ట్ ఇయర్ అనగానే అక్కడ ఫ్యాకల్టీకి 1 ఇయర్ టైం ఉంటుంది కదా. 1 ఇయర్ వాళ్ళకి కంప్లీట్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి అకార్డింగ్లీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బట్ మీరు మాత్రం ఫస్ట్ 45 డేస్లో సీని కంప్లీట్ చేసుకోండి. ఓకే సో ప్రాక్టీస్తో కలిపి ఫస్ట్ 2 మంత్స్లోనే మీరు సి ప్రోగ్రామింగ్ని కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే సో ఫస్ట్ 2 మంత్స్లో మీరు సి ప్రోగ్రామింగ్ విత్ ప్రాక్టీస్ అంటే తెలుసా? ఇక్కడ ప్రాక్టీస్ అంటే ప్రతి దగ్గర టెక్స్ట్ బుక్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, మనకి ప్రాబ్లము సొల్యూషన్ 2 ఉంటాయి. ప్రాక్టీస్ అంటే అది చూసి టైప్ చేయడం కాదు, అది టైపింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే సో ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారు కదా, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ తాలూకా ప్రాబ్లం మాత్రమే మీరు చూడాలి. సొల్యూషన్ అక్కడిది మీరు చూడకుండా మీరు ఓన్గా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే సో స్టార్టింగ్లో రాదు. ఓకే సో స్టార్టింగ్లో చాలా కష్టాలు పడతారు, రాదు, ఎలా చేయాలో తెలీదు. ఒక స్టెప్ చూస్తారు, ఇలా చేయాలా, మళ్ళీ చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ట్రై చేస్తారు. అలాగా మీరు మీ మైండ్కి పని చెప్తూ చేస్తూ పోతే ఒక 4 ప్రాబ్లమ్స్కో 10 ప్రాబ్లమ్స్కో చేసేటప్పటికి మీకు ఏమవుతుందంటే అక్కడ నుండి మీరు డెవలప్మెంట్ చూస్తారు. ఇక్కడ నుండి నేను ఇవి చేసేయగలనని ఇంకా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేసేయగలుగుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే సో కోడింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ గిఫ్టెడ్ అండి. ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తుంది, ఎవరు ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళకి రాదు. ఓకే సో ఎప్పటి వరకు కోడింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర స్ట్రగుల్ అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అది ఈరోజు వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. సో కాబట్టి మీరు చాలా కష్టపడి ఎన్ని ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని ప్రోగ్రామ్స్ మీరు ఓన్గా డెవలప్ చేయండి. ప్రాక్టీస్ అంటే అర్థమవుతుందా? ఓన్గా డెవలప్ చేయడం, ప్రతిదీ మీరు ఓన్గా చేయవలసి ఉంటుందన్నమాట. అలాగా సి ప్రోగ్రామింగ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి 2 మంత్స్లో నేర్చుకోండి. మీ కరికులంలో అది ఉంటే, సార్ మా కరికులంలో మాకు సబ్జెక్ట్స్లో సి ప్రోగ్రామింగ్ లేదు సార్, మేము డైరెక్ట్గా పైథాన్కి వెళ్ళిపోవచ్చా? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే సో పైథాన్ నేర్చుకోవాలంటే సి రావాలి అనేటటువంటి అవసరం లేదు. ఓకే సో కాబట్టి మీకు ఏదైనా మీ స్టడీలో భాగంగా సి ప్రోగ్రామింగ్ ఉంటే పర్ఫెక్ట్గా సి నేర్చుకోండి. అది మీకు స్టడీకి పనికొస్తుంది, కెరియర్కి పనికొస్తుంది. ఓకే లేదు అనుకోండి డైరెక్ట్గా పైథాన్కి వెళ్ళిపోవచ్చు. సో వన్స్ పైథాన్ నేర్చుకున్న తర్వాత అయినా మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో సి ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, పాయింటర్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, మెమరీ మేనేజ్మెంట్, ఇదంతా కూడా మనకి సి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మనం మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్ అనేది చేయగలుగుతాం త్రూ పాయింటర్స్ కాన్సెప్ట్ ద్వారా. ఓకే సో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆ మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా చేసేస్తాయి, అందులో పాయింటర్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉండవన్నమాట. ఓకే సో మనం అవి కూడా డీప్ లెవెల్లో నేర్చుకోవాలి, ఆ కాన్సెప్ట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే సి ప్రోగ్రామింగ్ అనేది మనకు ఒక గిఫ్ట్ అనమాట. ఓకే కాబట్టి సో వీలైతే సితోనే స్టార్ట్ చేయండి, చేసి ఆ తర్వాత పైథాన్కి వెళ్ళండి అని చెప్తున్నారు. సో సి 2 మంత్స్ కదా, సో పైథాన్ అన్నది మీకు 1.5 మంత్ చాలు. ఓకే సో 1.5 మంత్స్లో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చేయచ్చు. ఎప్పుడైతే సి ప్రోగ్రామింగ్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారో, చెప్పాను కదా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు అన్నీ ఈజీ అయిపోతాయి. తర్వాత పైథాన్ ఇంకా అవే కాన్సెప్ట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అవే ఉంటాయి. మీరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటూ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోగలరు. అండ్ అక్కడ ఏవైతే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశారో సిలో సేమ్ అవే మీరు పైథాన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు లాజిక్ సేమ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1.5 మంత్లోనే మీరు పైథాన్ని ఫినిష్ చేసేయగలుగుతారు. గుర్తుంచుకోండి, ప్రతిరోజు కూడా 2 అవర్స్ మీరు దీనికి కేటాయిస్తే ఇంక్లూడింగ్ థియరీ ప్లస్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? సో కేటాయిస్తే దాని ప్రకారం నేను ఇక్కడ షెడ్యూల్ అనేది చెప్తున్నాను మీకు. గాట్ ఇట్ రైట్. సో ఆ తర్వాత మీరు థర్డ్ నేర్చుకోవాల్సింది HTML, CSS, జావా స్క్రిప్ట్. HTML, CSS,
జావా స్క్రిప్ట్. ఇది చాలా ఈజీ అనమాట. ఓకే, సో మనం చిన్న చిన్న వెబ్ పేజెస్, వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి HTML యూజ్ చేస్తాము. వాటిని అందంగా చేయడం కోసము CSS యూజ్ చేస్తాము. ఇంకా ఇంటరాక్టివిటీ, బటన్ క్లిక్ చేస్తే సమ్ యాక్షన్ జరగాలి, లేకపోతే లాగిన్ క్లిక్ చేస్తే ఇంకేదో జరగాలి, లేకపోతే అలాగా ఏవైనా చేయించాలి, ఇంటరాక్టివిటీ, యూజర్ ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ మన పేజ్తో సమ్ యాక్షన్ జరగాలి అనుకుంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో ఈ 3 కూడా ఎంత ఈజీ అంటే హార్డ్లీ మీరు 1.5 మంత్లోనే ఈ 3 కూడా కంప్లీట్ చేసేయచ్చు. 1.5 మంత్స్లోనే ఈ 3 కూడా మీరు కంప్లీట్ చేసేయచ్చు. అర్థమవుతుందా? సో అలాగా మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ 1 మంత్లోనే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇంకా 15 డేస్ ఎక్స్ట్రాయే పెట్టాను మీకు. ఓకేనా? రైట్. సో అలా మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయినప్పటికీ మీకు 5 మంత్స్ అవుతుంది కదా. సో ఆ తర్వాత కోర్ జావా అన్నది కూడా మీరు 1.5 మంత్లోనే నేర్చేయచ్చు. కోర్ జావా కూడా 1.5 మంత్లోనే నేర్చేయచ్చు. అర్థమవుతుందా? సో ఆ తర్వాత ఏదైతే గిట్ హబ్ ఉందో దీనికి 1 మంత్ అన్నది సరిపోతుంది. దీనికి 1 మంత్ అన్నది సరిపోతుంది. అర్థమవుతుందా? సో మనకి 5, 6, 7.5 మంత్స్కి వచ్చింది ఇది కదా. సో 7.5 మంత్స్లో మీరు ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాలి అని చెప్పి నేను చెప్తూ ఉన్నానో ఇవన్నీ కూడా మీరు ఫినిష్ చేసుకోగలుగుతారు. ఆర్డర్ చెప్పాను కదా. సో సి, తర్వాత పైథాన్, ఆ తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్, ఆ తర్వాత కోర్ జావా, ఆ తర్వాత గిట్ హబ్. సో గిట్ హబ్ అనేది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందంటే అండి, సో గిట్ హబ్ అనేది మన కోడ్ ఏదైతే ఉంటుందో, మనం ప్రాక్టీస్ చేసేటటువంటి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్, ఆ సోర్స్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో ప్లేస్ చేసుకోవడానికి మనకి సిస్టంలో ఫోల్డర్స్ ఎలాగైతే ఉంటాయో అలాగ ఆన్లైన్లో మనకి రిపాజిటరీ అంటాం దాన్ని. ఆ ఫోల్డర్స్ మన సిస్టంలో ఉండే ఫోల్డర్స్ ఎలాగైతే ఉంటాయో అందులో రకరకాల ఫైల్స్ మనం పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఆన్లైన్లో మనకి వాటిని రిపాజిటరీస్ అంటాము. ఆ రిపాజిటరీయే గిట్ హబ్ అనమాట. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనం చేసిన కోడ్ అంతా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో రియల్ వరల్డ్లో మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ ఒకరే చేయరు కదా, ఒక టీం ఉంటారు. ఆ టీం అందరికీ ఆ ఫైల్స్ అందరికీ షేర్ అవుతూ ఉండాలి, అందరూ దాని మీద కోడింగ్ చేస్తూ ఉండాలి కదా. కాబట్టి వాళ్ళందరూ కలిపి కొలాబరేటివ్గా వర్క్ చేసుకోవడానికి ఉండేటటువంటి ప్లాట్ఫామే గిట్ హబ్ అనమాట. ఓకే, సో ఇది కూడా మీరు నేర్చుకోవాలి. చాలా ఈజీ, ఇది చాలా ఈజీ. ఓకే, సో 1 మంత్ కూడా ఎక్కువ అనమాట, దానికి అంత అవసరం లేదు, ఇంకా ఈలోపే కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఇలాగా మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే మీరు ఫ్రెష్గా ఇంటర్మీడియట్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, లేదు అంటే డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా, సో ఫ్రెష్గా మీరు వచ్చి ఉంటారు కాబట్టి మీకు ఇంకా మ్యాథ్స్ అనేది గుర్తుంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే యాప్టిట్యూడ్, రీజనింగ్ ప్యారలల్గా ప్రిపేర్ అయిపోతూ ఉండండి. సో ఫస్ట్ ఇయర్లోనే యాప్టిట్యూడ్, రీజనింగ్ మీరు ఫినిష్ చేసేసి పక్కన పెట్టేస్తే మీకు అది తర్వాత ఇబ్బంది పెట్టదనమాట. తర్వాత జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. అలాగే ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నది క్రియేట్ చేయండి. ఫస్టే అసలు ఇవన్నీ నేర్చుకోవడానికి ముందే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైలు, అలాగే ఏదైతే గిట్ హబ్ చెప్పానో గిట్ హబ్ ప్రొఫైల్, ఈ 2 కూడా క్రియేట్ చేయండి. మీరు సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండే. ఓకే, సో మనకి ఫేస్బుక్ ఎలాగైతే ప్రతిరోజు మనం తీసుకున్న ఫొటోస్ అవి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి, అలాగే మనం ప్రతిరోజు చేసినటువంటి వర్క్ని షేర్ చేసుకోవడానికి ఆ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ అనమాట. ఓకే, సో ఈరోజు నేను ఈ ప్రాజెక్ట్ నేర్చుకున్నాను, ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను, ఈరోజు నేను సిలో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈరోజు నేను పైథాన్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశాను. ఓకే, సో అని చెప్పి ఆ స్క్రీన్ షాట్స్తో పాటు మీరు షేర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో షేర్ చేసేది ఎవరి కోసము అంటే, సో రిక్రూటర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రొఫైల్స్ని ఫాలో అవుతూనే ఉంటారు. రిక్రూటర్స్కి ఏ
ప్రొఫైల్స్ అయితే యాక్టివ్గా ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా లింక్డ్ఇన్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో మనం వెతుక్కోకుండానే మన ప్రొఫైల్లో ఏదైతే మనం వర్క్ అంతా కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నామో ఆ వర్క్ అనేది కనుక హెచ్ఆర్స్కి నచ్చింది అనుకోండి, వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే రోజులు కూడా వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరు అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముందు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిట్హబ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి. వీలైతే ఫస్ట్ ఈ గిట్ కోర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇదే నేర్చేయండి. లేదంటే సో ఈ కోర్సే ఫస్ట్ నేర్చేసి గిట్హబ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇది మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇంకా అక్కడ నుండి సి ప్రాక్టీస్ చేయడం నుండి మొదలు పెడతారు కదా. సో మీరు సి ప్రాక్టీస్ చేయడం దగ్గర నుండి ఏం చేస్తారంటే ప్రతిరోజు ఏదైనా కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ని వెంటనే మీరు లింక్డ్ఇన్లో ఏం చేస్తారంటే సో ఈరోజు నేను సి స్టార్ట్ చేశాను, ఓకే, సో ఆ నెక్స్ట్ పోస్ట్లో ఈరోజు నేను సిలో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఆ నెక్స్ట్ పోస్ట్లో ఈరోజు సిలో నేను సో అండ్ సో కాన్సెప్ట్ నేర్చుకొని ఈ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశాను అని చెప్పి ప్రతిదీ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు తెలియకుండా చాలా హెల్ప్ చేస్తుంది మీ కెరియర్కి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్, ఓకేనా? రైట్. సో కాబట్టి లింక్డ్ఇన్లో అప్డేటెడ్గా ఉండండి. అండ్ ఏదైతే పోస్ట్ చేస్తారో, ఓకే, మీరు ఏవైతే కోర్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా ఆ సోర్స్ ఫైల్స్ అన్నీ కూడా గిట్హబ్ ప్రొఫైల్స్లో పెట్టేస్తూ ఉండాలి. సో ఆ గిట్హబ్ ప్రొఫైల్ తాలూకా లింక్ని కూడా మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇస్తారనమాట. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనే మీ నేము, ఓకే, సో మీరు ఎక్కడ స్టూడెంట్, అలాగే మీ గిట్హబ్ ప్రొఫైల్ లింకు ఇస్తారు. సో రిక్రూటర్స్ ఏం చేస్తారంటే మీరు పోస్ట్ చేస్తున్నది కరెక్టే, నిజంగా వీడు ఓన్లీ పెట్టేస్తున్నాడా లేకపోతే గిట్హబ్ ప్రొఫైల్లో నిజంగా అప్డేట్ చేస్తున్నాడా అనేది చూస్తారు. ఆ గిట్హబ్ ప్రొఫైల్కి వెళ్తారు, అక్కడ మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇంప్రెస్ అవుతారనమాట. అర్థమవుతుందా? అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం మనం చేస్తున్నామని కాదు, కాకపోతే అట్లీస్ట్ మనం చేసిన వర్క్ని మనం ఎగ్జిబిట్ చేసుకోకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? దానికోసమైనా మనం ఇదంతా కూడా చేయవలసి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అలాగా మీరు ఇక్కడ నుండి సి నుండి ఏదైతే నేర్చుకుంటారో ప్రతిరోజు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నారో అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉండండి గిట్హబ్ ప్రొఫైల్లో. సో మీరు ఆ ఫైల్స్ని అప్డేట్ చేస్తూ ఉండండి, వాటిని పుష్ అండ్ పుల్ చేస్తూ ఉండండి. అర్థమవుతుందా? సో దాని బైజ్గా మీరు చేసుకుంటూ వెళ్తే మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చినప్పటికీ మీ ప్రొఫైల్లో చాలా అప్డేట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే ఇంకా గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్పటి నుండి ఈరోజు నేను ఇది చేశాను అని చెప్పి మొదలు పెడతారు. కానీ మీరు ఫస్ట్ ఇయర్ నుండే ఆ పని చేయడం వల్ల మీకు లాంగ్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ నెట్వర్క్ కూడా మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది అనమాట. చాలామంది హెచ్ఆర్స్తో, అదర్ స్టూడెంట్స్తో, మంచి యూనివర్సిటీ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, ఎన్ఐటి స్టూడెంట్స్తో ఒక మంచి నెట్వర్క్, అలాగే కంపెనీలో ఉండేటటువంటి ఎంప్లాయీస్తో మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. దానివల్ల మీరు జాబ్స్ వెతుక్కోకుండానే ఎస్ నువ్వు ఇదంతా కూడా పోస్ట్ చేసావు కదా, మా కంపెనీలో జాబ్ ఉంది అప్లై చేస్తావా అని చెప్పి మీకు చాలామంది రెఫరల్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరైనా సరే ఎవరికి పడితే వాళ్ళకి రెఫరల్ ఇవ్వరు. మీకు అర్థమవుతుందా? అవతల క్యాండిడేట్ మంచివాడైతేనే రెఫరల్ ఇస్తారు, కొంచెం ఆ మాత్రం కష్టపడేవాడైతేనే రెఫరల్ ఇస్తారనమాట. ఓకే, సో ఎందుకంటే వీళ్ళ ద్వారా వెళ్తే ఆ క్యాండిడేట్ అక్కడ బాగా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఆలోచించవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి సో ఫస్ట్ ఇయర్ నుండే మీరు బెస్ట్ మెథడాలజీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండానే మీరు అది ఫాలో అయిపోతూ ఉంటారనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇలాగా మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినప్పటికే యాప్టిట్యూడ్ రీజనింగ్ కంప్లీట్ చేసేసి ఉంటారు. స్ట్రాంగ్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ బేసిక్స్ అన్నీ కూడా మీకు బిల్డ్ అయిపోయి ఉంటాయి. అలాగే మీకు మంచి ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ప్రొఫైల్స్ కూడా రెడీ అయిపోయి వాటన్నిటిలో అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేస్తూ ఒక మంచి స్టెప్ అనేది ఫస్ట్ ఇయర్ అయినప్పటికే మీరు కంప్లీట్ చేసేసి ఉంటారు. అర్థమవుతుందా? సో ఏదైనా సరే మీరు టార్గెట్ని కొంచెం లాంగ్ నుండి ప్లాన్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ దానికి రీచ్ అయిపోతారని చెప్తున్నాను. సో ఈ మధ్యన ఒక సినిమాలో ఓకే, సో ఆ టీచర్ లాస్ట్ వరకు లెసన్ స్టార్ట్ చేయకపోతే స్టూడెంట్స్ వచ్చి ఆ టీచర్ని అడుగుతారు, సో లాస్ట్ అయిపోతుంది, ఎగ్జామ్స్ వచ్చేసాయి, మీరు ఇప్పటి వరకు లెసన్ స్టార్ట్ చేయకపోతే మేము ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలి, మా మార్క్స్ ఏమవుతాయి అని చెప్పి అడిగితే ఆ టీచరు ఒక చిన్న
పేపర్ మీద టార్గెట్ అని రాసి ఇలా దగ్గరకు పెట్టి చూపించి చదువు అని చెప్తాడు. సో చెప్తే తనకు అర్థం కాదు, కొంచెం దూరం పెట్టండి సార్ అంటారు. ఇంకొంచెం దూరం పెట్టిన అయినా సరే కొంచెం బ్లర్గా ఉంది, ఇంకా దూరం పెట్టండి. ఇలా పెడితే అప్పుడు టార్గెట్ అని కనిపిస్తుంది. ఓకే, సో అంటే దాన్నే రియల్ టైం ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్తాడంటే, సో టార్గెట్ ఎంత దూరంలో ఉన్నప్పుడు మీరు ఫిక్స్ చేసుకుంటే అంత హ్యాపీగా మీరు దాన్ని రీచ్ అవ్వగలరు. టార్గెట్ని మరి ఇంత దగ్గర నుండి మీరు చూస్తే మీకు రీచ్ అవ్వడానికి టైం చాలా ఎక్కువ, అసలు సరిపోదు సరికదా, మీరు చాలా ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అదే థియరీని మీరు ఎక్కడ కూడా అప్లై చేయండి. ఓకే, ఫస్ట్ ఇయర్ నుండే అసలు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినప్పటికే ఈ ప్లాన్ ప్రకారం మీరు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసి ఉంటారనమాట. అర్థమవుతుందా? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినప్పటికే మీరు అన్నీ నేర్చేసి ఉంటారు. ఇంకా ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి, అలాగే ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికీ ఓకే, సో ఇంకా ఏం ఉండదన్నమాట. ఇంకా అక్కడ నుండి వాళ్ళు థర్డ్ ఇయర్ అంతా ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవడము, ఓకే, నెక్స్ట్ జాబ్స్ అప్లై చేసుకోవడము, వాటి మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ ఇయర్ అయినప్పటికీ నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేస్తే. ఓకే, కానీ చాలామంది ఏం చేస్తారంటే 3-2లో ఓకే, థర్డ్ ఇయర్ లాస్ట్లో ఇంకా లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు అప్పుడు. ఓకే, సో దానివల్ల దేనికి సరిపోదు, ఆటోమేటిక్గా తెలియకుండానే 4 ఇయర్స్ లేకపోతే వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఇంకా చాలా ఇబ్బందులు పడతారనమాట. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాను ఒక్క మాటలో చెప్పాలంటే. ఓకే, రైట్. సో ఇక సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? సో సెకండ్ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, సెకండ్ ఇయర్ నేను సో ఎవరు సెమిస్టర్స్ కొంతమందికి ఉంటుంది, లేకపోతే ఇయర్స్ వైజ్ సిస్టమ్ కొంతమందికి ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఏం చేయాలి, సెకండ్ హాఫ్లో ఏం చేయాలి అనేది చెప్తానన్నమాట. ఓకే, సో సెకండ్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో మీరు ఏఐ టూల్స్ నేర్చుకోవాలి. ఏదైతే గిట్హబ్ కోపైలట్ కానీ కర్సర్ కానీ ఇటువంటి టూల్స్ ఉంటాయి, వాటితో మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఓకే, మనం ఏదైతే ఇక్కడ మొత్తం స్క్రాచ్ నుండి మనమే డెవలప్ చేస్తాం కదా, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ లైన్ నుండి లాస్ట్ లైన్ వరకు మనమే కోడ్ రాస్తాం, మనమే నేర్చుకుంటాం, మనమే మొత్తం డెవలప్ చేస్తాం. ఓకే, సో అది మనకు రావాలి కంపల్సరీగా. మనకు ఆ కోడ్ రాయడం వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్లో మనం దీనికి వెళ్ళాలి, ఏఐ టూల్స్కి. ఓకే, సో ఎందుకంటే ఆ ఏఐ టూల్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ ఇయర్లో ప్రతిదీ కోడ్ మనమే రాస్తామో ఆ స్క్రాచ్ కోడ్ అంతా మనం రాయకుండా మ్యాక్సిమం ఏవైతే సింపుల్ లైన్స్తో మనకి కోడ్ ఉంటుందో, కామన్ స్ట్రక్చర్ ఉంటుందో అదంతా ఇదే డెవలప్ చేసేస్తుంది అనమాట. సో డెవలప్ చేసేసి ఇంకా అక్కడి నుండి మనకి ఇంకా మనం ఏదైనా దానిలో మాడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ లైన్ నుండి లాస్ట్ లైన్ వరకు మనం రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే 2 hours మనం చేసేటటువంటి ప్రోగ్రామ్ అనేది హాఫ్ అన్ అవర్ కంటే తక్కువలోనే మనం చేసేయచ్చు. మీకు అర్థమవుతుందా? అన్ని టైమ్స్ మనకి ప్రొడక్టివిటీ అనేది స్పీడ్ అవుతుందన్నమాట. ఓకే, సో మనం ఒక గంటలో 10 ప్రోగ్రామ్స్ మనం రాయగలిగితే ఏ యూజ్ చేసామంటే అది 50-100 ప్రోగ్రామ్స్ కూడా మనం రాసేటటువంటి అవకాశాన్ని మనకు వస్తుందన్నమాట. అంత ఫాస్ట్ అప్ చేస్తుంది మన వర్క్ని. ఎందుకంటే సో ఏదైతే రిపీటెడ్ కోడ్ ఉంటుందో చిన్న లైన్స్ కూడా మనం రాయాలి కదా, అలా రాయకుండా ఇది ఆ లైన్స్ అన్ని డెవలప్ చేసేస్తుంది. అక్కడ నుండి మనం ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలంటే చేసుకుంటూ ఆ ఏఐ టూల్ని మన ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకొని ఓకే, సో మనం దాని హెల్ప్తో ఏం చేస్తాము, అది మనకు ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట. సో మన అసిస్టెంట్ని మనం యూజ్ చేసుకొని ఏం చేస్తాము, మన యొక్క ప్రొడక్టివిటీ పెంచుకుంటాము అని చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా? సో అలాగా మనకి ఏంటంటే గిటబ్ కోపైలట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు తెలుసా? జస్ట్ 10-15 డేస్లోనే నేర్చేయచ్చు. జస్ట్ 10-15 డేస్లోనే నేర్చేయచ్చు. ఓకేనా? సో కాకపోతే ముందు ఇది నేర్చకూడదు, ఎందుకంటే ముందు మీకు అది డెవలప్ చేసే కోడ్లో ఒక్కొక్కసారి ఎర్రర్స్ కూడా ఉంటాయి. అవంతా మీకు తెలియాలంటే మీకు ఓన్గా కోడ్ రాయడం రావాలి. ఆ టైము మనకు రాయడం వచ్చు, కాకపోతే ఆ టైం అంతా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతనికి క్యాలిక్యులేషన్స్ రావా, సమ్ చేయాలంటే చేయలేడా? చేయగలడు. కాకపోతే కస్టమర్ ఎదురుగా అప్పటికప్పుడు ఒక పేపర్ మీద వేసుకొని ఎక్కడికక్కడ టోటల్ చేసుకోవడం ఇదంతా వేస్ట్, కాబట్టి క్యాలిక్యులేటర్ పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? అలాగే ముందు మనం కోడింగ్ రాయడం అలవాటు చేసుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఇది ఒక టూల్ అనమాట. క్యాలిక్యులేటర్ లాగా ఇది ఒక టూల్ మనకి. సో మన ప్రతిదీ మనం రాయకుండా మన వర్క్ని ఫాస్ట్ అప్ చేయడానికి వచ్చినటువంటి టూల్ అనమాట.
కాబట్టి దీన్ని ఒక 15 డేస్లోనే నేర్చేస్తారు. సో నేర్చేసిన తర్వాత అప్పుడు దాన్ని యూజ్ చేస్తూ మీరు ఫస్ట్ ఇయర్లో ఏవైతే ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేశారో అందులో కొన్ని ప్రోగ్రామ్స్నైనా గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంటర్వ్యూస్ కూడా ఎలా ఉండబోతున్నాయి తెలుసా? ఇంటర్వ్యూవర్సే మీకు ఏఐ టూల్ని యూజ్ చేసి ఓకే సో ప్రోగ్రామ్ రాయమని అడిగేటటువంటి రోజులు అనమాట. సో ప్రాజెక్ట్ డెవలప్ చెయ్యు, ఓకే సో ఏఐ టూల్ యూజ్ చేయు, ఏఐ టూల్ యూజ్ చేయమని వాళ్ళే చెప్తారు. ఓకే, బేసిక్ కోడ్ అంతా ఏఐ టూల్తో జనరేట్ చెయ్యు, అక్కడ నుండి ఈ మోడిఫికేషన్స్ చెయ్యు అంటారు. మనకి ఏఐ టూల్ యూజ్ చేయడం ఎంత వచ్చిందో చూస్తారు. దాంతోపాటు ఆ ఏఐ జనరేట్ చేసినటువంటి కోడ్లో మనం తిరిగి దాన్ని ఎంతవరకు మోడిఫై చేయగలమో కూడా చూస్తారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డిఎస్ఏ. ఈ డిఎస్ఏ అన్నది ఏంటంటే ఓకే సో చాలామంది చెప్తారు కంపల్సరిగా డిఎస్ఏ రాకపోతే జాబ్ రాదు అని. అటువంటి పరిస్థితి ఏం లేదు, కానీ ఓకే డిఎస్ఏ అనేది అంత మ్యాండేటరీ కాదు. కాకపోతే ఇది నేర్చుకోవడం మనకి ప్లస్ అవుతుంది చాలా వరకు. ఎందుకంటే సో మనం కోడింగ్ డెవలప్ చేస్తాం కరెక్టే, చాలామంది ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఎవరైనా రాస్తారు, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే ప్రోగ్రామ్ రాయమంటే ఎవరైనా రాస్తారు. కాకపోతే ఎవరు ది బెస్ట్ కోడ్ రాస్తున్నారు? అక్కడ ది బెస్ట్ కోడ్ అంటే ఏంటి? మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ అనేది మెమరీని చాలా తక్కువగా యూజ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా రన్ అయ్యే విధంగా మనం రాయాలి. ఓకే, సో ఆ లెవెల్లో మనం కోడ్ని ఆప్టిమైజ్ చేస్తూ బెస్ట్ కోడ్ ఎప్పుడు రాయగలుగుతాము? ఎప్పుడైతే మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది మనకు వస్తుందో, ఆ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది మనం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆప్టిమైజ్డ్ కోడ్ రాసేటటువంటి ఆ స్కిల్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. కాబట్టి డిఎస్ఏ నేర్చుకోండి. ఓకే, అంతేగాని ఇప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తప్ప ప్రతి కంపెనీ కూడా డిఎస్ఏ అడగదు, అర్థమైందా? కానీ మనకి ప్లస్ అవుతుంది. అలాగని ఇది వెంటనే కంప్లీట్ అయ్యేది కాదు. కాబట్టి డిఎస్ఏకి మీరు రోజులో కాసేపు స్పెండ్ చేస్తూ మిగతావి మీరు నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే డిఎస్ఏ అన్నది మీకు 3 to 4 months పడుతుంది. ఓకే, సో డిఎస్ఏ అనేది సో ఇదేమోని కేవలం 15 డేస్లో నేర్చేయచ్చు అని చెప్పాను కదా, ఇదేమోని మీకు 3 to 4 months పడుతుంది. ఓకే, కాబట్టి నెమ్మదిగా మీరు ఒక పక్కన దాన్ని ఒక ప్యారలల్గా చేస్తూ ఉండండి. డిఎస్ఏ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవడం, ఒక ½ an hour 1 hour పెట్టేసుకోండి. అది మీరు ఇంకా సో మొత్తం ఇయర్ అంతా చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ప్రతిరోజు కొంచెం నేర్చుకుంటూ డిఎస్ఏ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈలోపు ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అలాగే డిబిఎంఎస్ అని 2 subjects ఉంటాయి. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వీటిని అయితే బాగా నేర్చుకోండి. మీకు కరికులంలో వస్తే నేర్చుకోండి, లేదు అంటే అట్లీస్ట్ మీరు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికైనా ఈ సబ్జెక్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ 2 subjects నేర్చుకోవాలి. దాంతోపాటు ఎస్క్యూఎల్ కోర్స్ ఒకటి నేర్చుకోవాలి. ఎస్క్యూఎల్ కోర్స్ ఒకటి నేర్చుకోవాలి. అది ఒరకిల్ ఎస్క్యూఎల్ అయినా పర్వాలేదు, లేకపోతే MySQL అంటాం, MySQL అయినా పర్వాలేదు, ఏదో ఒక ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే, సో డిబిఎంఎస్ ప్లస్ ఎస్క్యూఎల్ కోర్స్ అని చెప్తున్నాను. ఓకే, సో అలాగే మనం ఫస్ట్ ఇయర్లో ఏదైతే HTML, CSS, JavaScript నేర్చుకున్నామో దాంతోపాటు రియాక్ట్ JS కానీ యాంగులర్ కానీ నేర్చుకున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంతా మనం నేర్చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే, సో HTML, CSS, JavaScript ప్లస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే వాటినే మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రియాక్ట్ JS కానీ యాంగులర్ కానీ ఏదో ఒకటి నేర్చుకోండి. ఓకే, సో అలాగే AWS బేసిక్స్. AWS అంటే ఏంటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్. మనం చేసేటటువంటి ప్రాజెక్ట్స్ మనం ఆన్లైన్లో ప్లేస్ చేస్తే కదా అందరు దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఒక అమెజాన్ వెబ్సైట్, అమెజాన్లో ఏవో ఒకటి కొంటూనే ఉంటాం కదా, సో అందరము దాన్ని కొనగలుగుతున్నాము, ఆ వెబ్సైట్ని అందరము ఓపెన్ చేయగలుగుతున్నామంటే అది ఎక్కడో క్లౌడ్లో ప్లేస్ అయింది. ఆ క్లౌడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు? AWS కానీ, Azure కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వీళ్ళంతా కూడా క్లౌడ్, గూగుల్ కానీ వీళ్ళందరూ కూడా క్లౌడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బేసిక్స్ కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను. ఓకే, సో హార్డ్లీ మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి డిఎస్ఏ పక్కన పెడితే ఈ మిగతావన్నీ నేర్చుకోవడానికి 4 months చాలన్నమాట. ఓకే, సో హార్డ్లీ మీరు 4 months స్పెండ్ చేస్తే
4 మంత్స్లోనే ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాంతోపాటు ప్యారలల్గా డిఎస్ఏ ప్రతిరోజు కాసేపు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలా ఇయర్ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు డిఎస్ఏ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే, అలాగే ఫస్ట్ హాఫ్లోనే ఇవి కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఒకటైతే చెప్తాను, ఇప్పుడు ఏదైతే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అవుద్దని చెప్పాను కదా, సో మనకి ఈ రోజుల్లో కంపెనీస్ అనేవి ఒకప్పుడు ఎలా ఉండేయంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా జాబ్కి తీసుకునేవారు. HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, లేకపోతే HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్ JS ఇవి వస్తే చాలు మనకి సో జాబ్లోకి తీసుకునేవారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. లేకపోతే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్గా తీసుకునేవారు. ఓన్లీ డేటాబేస్ నేర్చుకుంటే డేటాబేస్ అడ్మిన్గా తీసుకునేవారు, లేకపోతే డేటాబేస్ డెవలప్మెంట్ కిందకి తీసుకునేవారు. ఓకే, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనమాట. ప్రతి కంపెనీ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి తెలుసా, మనకి ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండాలి, ప్లస్ బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలి, ప్లస్ డేటాబేస్ వచ్చి ఉండాలి, ప్లస్ క్లౌడ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము సో ఫుల్ స్టాక్ అంటాం. అందులో ఫ్రంట్ ఎండ్ కోసము మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ ప్లస్ రియాక్ట్ ఆర్ యాంగులర్ నేర్చుకోమని చెప్పాను. సో దానితో మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఏదైతే SQL నేర్చుకోమన్నాను కాబట్టి DB అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. AWS నేర్చుకోమన్నాను కాబట్టి క్లౌడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇంకా మీరు నేర్చాల్సింది ఏంటి, బ్యాక్ ఎండ్ ఒక్కటి నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్లో ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఎయిదర్ కోర్ జావా కానీ పైథాన్ కానీ లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ ఏదైతే నేర్చుకున్నారో జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS ఏవైతే నేర్చుకున్నారో అవి మనకి ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫుల్ స్టాక్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఉంటుందండి. ఓకే, సో పైథాన్ బేస్డ్ ఫుల్ స్టాక్ ఉంటుంది, జావా యూజ్ చేసి ఫుల్ స్టాక్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఫుల్ స్టాక్ ఉంటుంది. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి సార్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, క్లౌడ్ ఇవన్నీ కలిపితేనే ఫుల్ స్టాక్ అంటారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఓన్లీ అప్లికేషన్ డెవలప్ చేసేవాడు అక్కడ ఉండేవాడు. ఆ డెవలప్ కూడా ఫ్రంట్ ఎండ్ కోడ్ అంటే ఏదైతే మనకి వెబ్సైట్లో ముందు మనం చూస్తూ ఉంటామో నీట్గా, ఓకే, సో టేబుల్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే, సో మనకు ఒక ఫామ్ చూపిస్తారు, రిజిస్ట్రేషన్ ఫామ్, అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి సపరేట్గా టీం ఉండేది. ఓకే, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే ఆ డీటెయిల్స్ తీసుకువెళ్ళి డేటాబేస్లో సబ్మిట్ చేయడం అదంతా ఉంటుంది కదా, డేటాబేస్లో స్టోర్ చేయడం ఉంటుంది కదా వెనకాతల. సో ఆ పార్ట్ అంతా ఎవరు రాస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ రాస్తారు. ఆ బ్యాక్ ఎండ్ కోసం సపరేట్ టీం ఉండేవారు. అలాగే డేటాబేస్ ఏదైతే ఉంటుందో డేటాబేస్లో డేటా స్టోర్ చేయడము, ఆ డేటాబేస్ క్రియేట్ చేయడము, మేనేజ్ చేయడము, దానికోసం సపరేట్ టీం ఉండేవారు. అలాగే క్లౌడ్ కోసం సపరేట్ టీం ఉండేవారు. ఈ రోజుల్లో మారిపోయిందని చెప్తున్నాను. ఇంకా అన్నిటికీ అన్ని స్కిల్స్ ఒకటికే రావాలి. ఒకడు ఏం చెప్తే అన్నీ చేయగలిగేలాగా ఉండాలి. అలా ఉంటేనే కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, కాబట్టి సో మీరు ఆ ఫుల్ స్టాక్ అనేది పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు, జావా యూజ్ చేసి చేయొచ్చు, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. ఎక్కడ మారుతుందో తెలుసా, అన్నిటికీ బ్యాక్ ఎండ్ దగ్గర ఒక్క దగ్గరే డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాగే .NET ఫుల్ స్టాక్ ఉంటుంది, .NET యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో ఎక్కడ మారుతుంది అన్నిట్లోనూ అంటే బ్యాక్ ఎండ్ మాత్రమే మారుతుంది. ఫ్రంట్ ఎండ్ అన్నిటికీ కామను, డేటాబేస్ అన్నిటికీ కామను, అలాగే క్లౌడ్ అన్నిటికీ కామను. అర్థమవుతుందా? సో మరి బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే మనం పైథాన్ బేస్డ్ ఫుల్ స్టాక్కి వెళ్ళాలనుకోండి, మనకి పైథాన్ రావాలి, దానితో పాటు జాంగో అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది అది రావాలి, దానితో పాటు ఫాస్ట్ API అని చెప్పి API డెవలప్మెంట్ ఉంటుంది అది రావాలి. జావా ఫుల్ స్టాక్ అనుకోండి, సో జావా ఫుల్ స్టాక్ అయితే మనకి కోర్ జావా అని ఏదైతే అనుకున్నామో అది రావాలి, ప్లస్ స్ప్రింగ్ బూట్ రావాలి. ఓకే, సో అలాగే జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్లో రెండు ఉంటాయి అన్నమాట. ఏంటవి, మెర్న్ స్టాకు, మీన్ స్టాకు అంటాం. మెర్న్ స్టాకు, మీన్ స్టాకు అంటాం. మెర్న్ స్టాకు, మీన్ స్టాక్. మీకు ఓవరాల్ పిక్చర్ నేను ఇస్తున్నాను, ఐడియా ఇస్తున్నాను, అర్థమవుతుందా? సో ఇవి ఉంటాయి అని చెప్పి మీకు ఒక ఓవర్వ్యూ ఎవరు ఇవ్వరు కదా, స్టార్టింగ్లోనే కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సో మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారని. ఓకే, జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ అంటే మెర్న్ స్టాక్, మీన్ స్టాక్ అంటారు వాటిని. ఓకే, సో మెర్న్ స్టాక్, మీన్ స్టాక్ అంటే ఏంటంటే ఇక్కడ డేటాబేస్ మారిపోతుంది అనమాట. ఏదైతే SQL అన్నానో
ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇక్కడ యూజ్ చేయరు. ఓకే, సో ఈ ఎం అంటే ఏంటి తెలుసా? మాంగోడిబి. ఓకే, సో మాంగోడిబి అనే డేటాబేస్ని యూజ్ చేస్తూ ఉంటారు జావా స్క్రిప్ట్లో. ఓకే, సో అలాగే ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్. ఓకే, అలాగే ఆర్ అంటే రియాక్ట్ వెళ్ళే వాళ్ళు మెరన్ స్టాక్కి వెళ్తారు. యాంగులర్ నేర్చుకున్న వాళ్ళు మీన్ స్టాక్కి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి తెలుసా? నోడ్ జేఎస్ అనమాట. నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్. ఓకే, సో నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్. ఓకే, సో అలాగా మనకి ఒక్కొక్క ఫుల్ స్టాక్లో ఒక్కొక్క టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ అన్నిటికీ కామన్. ఓకే, సో డేటాబేస్ ఇక్కడ ఒక దగ్గరే మారుతుంది. ఈ రెండిటికి డేటాబేస్ కామన్, క్లౌడ్ ఇంకా అన్నిటికీ కామన్ అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఆల్రెడీ పైథాన్, జావా రెండు నేర్చుకుని ఉన్నారు కదా. మీరు డేటా సైన్స్ వైపు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కానీ, మెషిన్ లెర్నింగ్ వైపు కానీ, సో అటువైపు వెళ్ళాలి అనుకుంటే పైథాన్ వైపు వెళ్ళండి. ఓకే, లేదు అంటే జావా కానీ జావా స్క్రిప్ట్ వైపు కానీ వెళ్ళండి. సో ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ పైథాన్, కోర్ జావా మీరు నేర్చేశారు కాబట్టి సో పైథాన్ వైపు వెళ్ళాలనుకుంటే ఇంకా జస్ట్ జాంగో, ఫాస్ట్ ఏపీఐ నేర్చుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ మీరు నేర్చేసినట్టే. అలాగే జావా ఆల్రెడీ నేర్చేశారు కాబట్టి స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటే మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోయినట్టే. సో ఇక్కడే కొంచెం ఎక్స్ట్రా టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాగా మీరు సెకండ్ ఇయర్ హాఫ్ కంప్లీట్ అయినప్పటికీ, అంటే సెకండ్ ఇయర్ టోటల్గా కంప్లీట్ అయినప్పటికీ మీరు ఇందులో ఏదో ఒక పాత్ ఎంచుకొని ఒక ఫుల్ స్టాక్ నాలెడ్జ్తో మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, సో మీరు ప్రతిరోజు 2 hours మీ రెగ్యులర్ స్టడీకి పక్కన పెట్టింది కాకుండా 2 hours కెరియర్ కోసం మీరు కష్టపడండి. 2 hours దీనికి ఉంచేయండి. ఓకే, సో ఉంచేస్తే ఖచ్చితంగా ద బెస్ట్ ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్ అనేది చూస్తారు అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఎస్, ఇంకా సెకండ్ ఇయర్తోనే నేర్చాల్సిందంతా నేర్చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. ఓకే, సో సార్ మేము ఫ్రెషర్స్ అండి, మాకు జావా ఫుల్ స్టాక్కి జాబ్స్ లేవు సార్ నేను ఫ్రెషర్ అండి, నాకు డెవాప్స్కి జాబ్స్ లేవు సార్ నేను టెస్టింగ్ నేర్చుకున్నాను, ఫ్రెషర్స్కి జాబే లేదంటున్నారు సార్. ఓకే, సో ఒక్క పాయింట్ మీ మైండ్లో స్ట్రాంగ్గా గుర్తుంచుకోండి. ఫ్రెషర్ అంటే ఒక్క టెక్నాలజీ ఏదో, సో జావా ఫుల్ స్టాక్ వచ్చినోడు లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చినోడు అని చెప్పి కంపెనీస్ చూడవు. సో కంపెనీస్ దృష్టిలో ఫ్రెషర్ అంటే ఏంటంటే, సో ఏదైనా అతను నేర్చుకునేది ఏదైనా కానీ కోడ్ ఇస్తే, నేను ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి ఓన్గా కోడింగ్ రాయగలిగేవాడే ఫ్రెషర్. ఓకే, ఓన్గా కోడ్ రాయగలిగేవాడే ఫ్రెషర్. ఇప్పుడు ఆ డెఫినేషన్ కూడా మారిపోయింది. సో ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే గిట్ హబ్ లాంటి ఏవైనా ఏఐ టూల్స్ యూజ్ చేసి స్క్రాచ్ కోడ్ జనరేట్ చేస్తూ దాన్ని మాడిఫై చేయగలిగేవాడే ఫ్రెషర్. ఓకే, సో అంటే అర్థమవుతుందా? సో నాకు జావా ఫుల్ స్టాక్ ఫ్రెషర్ కావాలి, పైథాన్ ఫుల్ స్టాక్ ఫ్రెషర్ కావాలి అని ఎప్పుడు కంపెనీస్ చూడవన్నమాట. మనం ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్గా నేర్చుకొని ఉంటే అది మనకి చాలా ప్లస్ చేస్తుంది. ఎలాగంటే, సో ఎక్కువ కంపెనీస్ ఫుల్ స్టాక్ డెవలపర్స్నే చూస్తాయి కాబట్టి మీకు ఇంటర్వ్యూకి వచ్చిన కంపెనీ జావా ఫుల్ స్టాక్ బేస్డ్ కంపెనీ అనుకోండి, వాళ్ళకి దాని మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో మీకు జావా ఫుల్ స్టాక్ వచ్చు అనేటప్పటికి ఖచ్చితంగా మీకు చాలా వెయిటేజ్ అనేది ఉంటుంది. అంతేగాని జావా ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ని తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు రారనమాట. ఓకే, సో బెస్ట్ క్యాండిడేట్స్ కావాలి, లాజికల్ థింకింగ్ బాగుండాలి, ఏ ప్రాబ్లం ఇచ్చినా దానికి సొల్యూషన్ ఫైండ్ చేసేవాడిలాగా ఉండాలి క్యాండిడేట్ అని చెప్పి అనుకుంటాయి. ఆ టైంకి వాళ్ళకి పైథాన్ ఫుల్ స్టాక్ మీద రిక్వైర్మెంట్ ఉంది, మీకు లక్కీగా పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చు, అది మీకు ప్లస్ అవుతుంది. అంతేగాని సో ఫ్రెషర్గా పైథాన్ ఫుల్ స్టాక్ రిక్రూట్మెంట్ ఎప్పుడు అవ్వదన్నమాట. ఓకే, ఫ్రెషర్గా డెవాప్స్ రిక్రూట్మెంట్ ఎప్పుడు అవ్వదన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా స్టార్టప్స్ అటువంటి కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి కానీ ఎంఎన్సీస్ ఎప్పుడు కూడా అలా చూడవు. కాబట్టి మీరు ఏదో ఒకటి నేర్చుకోండి, దాని మీద స్ట్రాంగ్ అవ్వండి. అది మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏం ప్రాబ్లం అడిగినా మీరు నేర్చుకున్న టెక్నాలజీతో డెవలప్ చేసేలాగా ఉండండి, అది కావాలన్నమాట. ఓకే, ఇక థర్డ్ ఇయర్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఓకే, సో థర్డ్ ఇయర్లో ప్యారలల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకుంటూ ఉండడము, ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ పడుతున్నాయేమో చూడటము, ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తుండడం ఒక పక్క చేస్తూ, ఒక పక్క ఏం చేయాలి, ప్రాజెక్ట్స్ ఓన్గా డెవలప్ చేస్తూ ఉండాలి. ఇంకా థర్డ్ ఇయర్ నుండి నో లెర్నింగ్స్. అర్థమవుతుందా? సో మీరు అప్పటికే సెకండ్ ఇయర్కే నేర్చాల్సిందంతా నేర్చేస్తారు. థర్డ్ ఇయర్ అంతా ఇంకా ఓన్గా నేర్చుకున్న దాంతో ప్రాజెక్ట్స్ పక్క డెవలప్ చేయడము,
మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడము, అంటే మన మంచి ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని మన స్కిల్స్ అన్ని అప్పటి వరకు మంచి మంచి స్కిల్స్ నేర్చుకుని ఉంటాం కదా, వాటి ప్రకారం మన పోర్ట్ఫోలియో అప్డేట్ చేసుకోవడము, ఓకే, ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తుండడము, ఒక పక్క ఇంకా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ మళ్ళీ ఆ కొత్తగా చేసిన ప్రాజెక్ట్స్ని మళ్ళీ పోర్ట్ఫోలియో అప్డేట్ చేస్తూ ఉండడము, మళ్ళీ ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ ఉండడము. సో ఇదే పనిలో ఉండాలి థర్డ్ ఇయర్ అంతా కూడా, అర్థమవుతుందా? అలాగే మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఓకే, సో ఎక్కువ మందికి యూజ్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేయండి, వాటిని ఆన్లైన్లో మీరు హోస్ట్ చేయండి, హోస్ట్ చేసి అది పీపుల్ చేత యూజ్ చేయించండి. ఓకే, సో ఈ వెబ్సైట్ నేను ఇచ్చాను, ఇది మీరు యూజ్ చేయండి అని చెప్పి కొంతమంది చేత అది యూజ్ చేయించి పబ్లిక్ యూసేజ్లోకి తెండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని ఏదైనా సాల్వ్ చేస్తూ మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఈ రోజున వాలా కావచ్చు, ఓకే, సో అలాగే ఓఎల్ఎక్స్ కావచ్చు, ఈ జొమాటో కావచ్చు, ఇవన్నీ కూడా అలా వచ్చినవే కదా. రియల్ వరల్డ్లో ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని మీరు నేర్చుకున్న ఫుల్ స్టాక్తో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయండి, దాన్ని ఆన్లైన్లో ప్లేస్ చేసి ఫ్రీగా ఇవ్వండి. ఓకే, సో ఫ్రీగా పీపుల్ యూజ్ చేసేలా చేయండి. నిజంగా అది క్లిక్ అయిందంటే మీ చేత ఒక మంచి కంపెనీ పెట్టించి మీరే చాలామందికి జాబ్ ఇచ్చే స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఓకే, సో కాబట్టి అది అలా చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో మీరు ఒక బ్లాగ్ కానీ ఒక వెబ్సైట్ కానీ క్రియేట్ చేసి అందరితో కూడా దాని మీద పోస్ట్స్ రాస్తూ, మంచి మెటీరియల్స్ రాస్తూ, ఆర్టికల్స్ రాస్తూ మీ నాలెడ్జ్ని అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు మంచి ఫాలోషిప్ పెరుగుతుంది. అలాగే ఓకే, సో చాలామంది మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఆ లాయల్టీతో మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్లస్ అవుతారనమాట. అలాగే సో ఎవరైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు, అబౌట్కి వెళ్తారు, ఎవరిది డెవలప్ చేశారో చూస్తారు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్తారు. అది ఇంప్రెసివ్గా ఉంటే మీరు అనుకున్న దానికంటే ద బెస్ట్ ఆఫర్ అనేది మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తూ అట్ ద సేమ్ టైం హ్యాకథాన్స్, అలాగే వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ మీద వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి, ఏఐ మీద వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి, క్వాంటమ్ మీద వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి ఆన్లైన్లో, లేకపోతే డైరెక్ట్గా ఆఫ్లైన్లో కూడా అవుతూ ఉంటాయి. అటెండ్ అవ్వండి. ఆఫ్లైన్ అయితే ఇంకా బెటర్, వెళ్ళి అటెండ్ అయితే అక్కడికి చాలామంది వస్తారనమాట. ఓకే, మీకు కొత్త కొత్త పరిచయాలు అవుతాయి, దానివల్ల మీ నెట్వర్క్ అనేది మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి నెట్వర్క్ అనేది చాలా అవసరం అండి. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కొత్త పరిచయాలు అవుతాయి. అందులో ఎవరైనా మంచి మంచి కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం అయితే అది మీకు చాలా ప్లస్ చేస్తుంది అనమాట తెలియకుండా. ఓకే, కాబట్టి ఒక మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్లో కూడా సో మంచి మంచి కంపెనీ హెచ్ఆర్స్తోని, మంచి మంచి కంపెనీ ఎంప్లాయీస్తోని నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. వాళ్ళందరినీ మీ నెట్వర్క్లో యాడ్ చేసుకొని అప్పుడు మీరు ఏదైనా పోస్ట్స్ పెడుతూ ఉంటారు కదా, నేను చెప్పినట్టు న్యూ లెర్నింగ్స్ కానీ న్యూ సర్టిఫికేట్స్ కానీ పెడుతూ ఉంటారు కదా, అవి ఆటోమేటిక్గా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఎస్, దిస్ క్యాండిడేట్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దట్ పోస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక డిగ్రీ వాళ్ళకి ఇదే ఫైనల్ ఇయర్ కాబట్టి ఎస్, ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ ఉంటారు, అలాగే మీరు జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా సో వాళ్ళకి ఫైనల్ ఇయర్ అనేది ఉంటుంది కాబట్టి ఫైనల్ ఇయర్లో ఇంకా జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసేయండి ఫైనల్ ఇయర్ నుండే. ఓకే, సో ఎవరైతే మీకు లింక్డ్ఇన్ నెట్వర్క్లో లేకపోతే ఏదైతే నేను వర్క్షాప్ చెప్పానో అక్కడ పరిచయం అవుతారని చెప్పానో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంచండి. ఎప్పటికప్పుడు మీ న్యూ లెర్నింగ్స్ చెప్తూ ఉండండి, ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పమని అడుగుతూ ఉండండి. ఓకే, ఎవరు కూడా మీరు అడగందే చెప్పరనమాట, ఎవరి బిజీ వాళ్ళది, అర్థమవుతుందా? కాబట్టి ఎస్, ఇంకా పరిచయం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటూ మెసేజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఏదైతే నౌకరీలో అప్లై చేసేస్తాను, లింక్డ్ఇన్లో అప్లై చేసేస్తాను, నాకు కాల్ వచ్చి జాబ్ ఇచ్చేస్తారు అనుకునేది లేదనమాట పరిస్థితి. అంతా కూడా ఎలా అయిపోయిందంటే సో కంపెనీస్ చాలా కొద్ది రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి చెప్తారు, మనకి జావా మీద రిక్రూట్మెంట్ ఉంది, ఓకే, సో 15 మెంబర్స్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే జావా మీద నేర్చుకుని ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు, వాళ్ళందరికీ పిలిచి ఇంటర్వ్యూ పెడతారు. ఇంక ఇంటర్వ్యూ జెన్యూన్గానే జరుగుతుంది, ఇంకా ఆ క్యాండిడేటే ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. బట్ ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అనే ఆపర్చునిటీ ఉంటుంది చూసారా, అది అందరికీ రాదనమాట. కాబట్టి సో ఎవరికైతే మంచి నెట్వర్క్ ఉంటుందో వాళ్ళకే ఆ రెఫరల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ ఫైనలీ గెట్ యువర్ డ్రీమ్ జాబ్.
ఒక జాబ్ వచ్చినంత మాత్రాన మన పని అయిపోదు, ఇంకా ఆ లోకంలో పడిపోతాం, ఇంకా దాంట్లో స్ట్రగుల్ అవుతూ ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఆటోమేటిక్గా. సో ఆ సైకిల్లో మనం పడిపోతాం అనమాట. అర్థమవుతుందా? సో ఏదైనా సరే ఈ పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. ఏదైతే చెప్పానో సో చెప్పడానికి ఎంత టైం పట్టిందంటే చేయడానికి ఎంత టైం పడుతుంది. మీలో ఆ డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలంతే. చెప్పానా? మళ్ళీ స్టార్టింగ్లో చెప్పినట్టే మీరు ఏం త్యాగాలు చేయక్కర్లేదు. రోజులో ఒక 2 hours మీ కెరియర్ కోసం ఉంచేయండి. ఈ 3-4 years కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనమాట. ఈ 3-4 yearsలో ఏదైతే రోజుకి 2 hours మీరు కెరియర్ కోసం ఇచ్చారో మీకు ఫ్యూచర్ అంతా ద బెస్ట్ ఫ్యూచర్, ద బెస్ట్ కెరియర్, మీరు అనుకున్నవన్నీ కొనేలాగా, మీ ఫ్యామిలీస్ని బాగా చూసుకునేలాగా, నచ్చిన దగ్గరికి ప్లేసెస్కి తిరిగేలాగా అన్నిటినీ తెచ్చి పెడతాయి మీ లైఫ్కి. అర్థమవుతుందా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎస్, ఇదే మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్సో థర్డ్ ఇయర్ స్టూడెంట్సో ఇది చూస్తూ ఉంటే, లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్సో చూస్తూ ఉంటే మీరు వీలైనంత త్వరగా ఈ సైకిల్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇందులో ఏది బెస్ట్ చేయగలరో అది చేయండి. ఓకే, సో మొత్తానికి ఏదైనా సరే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్ అండ్ బెస్ట్ స్టెప్ బై స్టెప్ గైడ్ అని చెప్పి చెప్తున్నాను. ఇలా చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా? సో ఎస్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఏదైతే నేను కోర్సెస్ చెప్పానో ఆ కోర్సెస్లో మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎస్, మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాట్ఫామ్ ఫాలో అవుతుంటే ఫైన్, లేదు అంటే మీరు మన ప్లాట్ఫామ్లో కూడా మనం తెలుగులో చాలా ఈజీగా తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏం చేస్తామంటే సో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా నేర్పిస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో మీరు ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్స్లోకి వస్తే మీకు ఇక్కడ అన్ని కోర్సెస్ కూడా ఫుల్ కోర్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడ నుండే నేర్చుకోవచ్చు. ఓకే, సో జస్ట్ మీరు 479 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఫుల్గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూపించేవన్నీ ఫుల్ కోర్సెస్. ఓకే, సో మీరు మెంబర్షిప్ లేకుండా అయితే ప్రతి కోర్సులో ఫస్ట్ 40% ఫ్రీగా చూడొచ్చు. చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయాలి అనుకుంటే జస్ట్ 479 రూపీస్ పే చేస్తే 1 month అన్ని కోర్సెస్ మీకు అన్ని వీడియోస్ ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో మీరు ఇక్కడ నుండే మన ఛానల్ నుండే నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్లో చెప్పేది అర్థం కాక తిరిగి మన దగ్గరికి వచ్చి మళ్ళీ మెంబర్షిప్ తీసుకొని నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మన ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి మన వెబ్సైట్ teluguwebguru.inకి వెళ్ళి అక్కడ సక్సెస్ స్టోరీస్ నేను ఇచ్చి ఉంటాను, ఒకసారి చూడండి మీరు. ఓకే, సో మనం ఎవరికి జాబ్ ఇప్పించలేదు, మనం కోర్స్ మాత్రమే చెప్పాము. మన కోర్స్ని నేర్చుకొని వాళ్ళు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ నాలెడ్జ్తో హ్యాపీగా జాబ్ కొట్టగలుగుతున్నారనమాట. ఓకే, సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఏదైనా ప్లాట్ఫామ్ ఆల్రెడీ అలవాటై ఉన్నారు, అదే మీకు అర్థం అవుద్ది అంటే ఫైన్, లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి నా ప్లాట్ఫామ్ని చూడండి. మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ప్రతిదీ కూడా క్లియర్గా ఇది ఎందుకు నేర్చుకుంటున్నారు అనే ప్రతి కాన్సెప్ట్ కూడా అంతే క్లారిటీతో నేర్చుకుంటారని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, సో ఎనీవే మీకు ఏదైతే నేను ఈ స్టెప్ బై స్టెప్ గైడ్ చెప్పానో ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇందులో స్టెప్స్ ఫాలో అయ్యి మీకు ఎక్కడైనా స్టెప్స్ మీకు హెల్ప్ చేసే అనిపిస్తే ఈ వీడియో మన ఛానల్లో ఎప్పటికీ ఉంటుంది కదా. సో మీరు వచ్చి ఒక కామెంట్ అనేది చేయండి. అది చాలామంది న్యూ లెర్నర్స్కి, న్యూ వ్యూవర్స్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో అలాగే ఇంకా బెస్ట్ కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. మీరు ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే కనుక మన తెలుగు వెబ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.